మాటలు చెప్తే అయిపోయింది పాఠకాల. దేవుడు అంటున్నావు, భూలోకం ఆకాశం అంటున్నావు, అదే ఇది అంటున్నావు, ఏంటంటే ఇదంతా తొందరగా ముగించని వాళ్ళు కొంతమంది ఉంటారు. తప్పక వచ్చాం మళ్ళీ వెళ్ళిపోతే బాగా పాటగా ఉంటాడు. ఆ మాత్రానికి రాక ఎందుకు అక్కడే ముందు నిద్రపోతుపోయేదిగా అంటాడు. ఎందుకు వచ్చింది అక్కడ కూర్చున్నారా ఎక్కడికి ఇంకా అంత పావుగంట అరగంట ఉంటుంది. ఏముంది అందరితో వెళ్ళిపోదాం కానీ కూర్చున్నవాడు కొంతమంది బలాంతంగా కూర్చుని ఇంకేమన్నా తప్పులు ఏమైనా చెబుతాడేమో చూసి దాన్ని పట్టుకుందామని మరి కొంతమంది రకరకాలైన ప్రజలు ఉంటారు. అందుకనే ఎవరు వచ్చినా ఏదైనా దేవుని గురించే చెప్పాలి. వ్యతిరేకమైన భావాలు ఎక్కడా విప్పకూడదు. మనకు తెలియని దాని గురించి చెప్పకూడదు. దేవుడు ఒక్కడే, ఆయన పేరు యెహోవా. ఇప్పుడు యేసు ఎవరో చెప్పబోతున్నానో అది మీ హృదయంలో ముద్రించుకోండి పూట. అయితే అలాగ మేఘములు వచ్చి వెళ్తున్నారు ప్రజలను. దేవుడు ఆ మేఘము నీడలో నడుపుతున్నాడు. పగలు రాత్రి ఆయన తోడుగా ఉండి కణాలను తీసుకెళ్లాడు. 7 జాతులు వెళ్ళగొట్టాడు. వారిని అక్కడ స్థిరపరిచేశాడు. అక్కడ మహిళల మందిరం కట్టేశాడు. అందులో వారిని దీవించేశాడు. అక్కడ సముద్రంలో కనిగలు ముక్కుతో పీల్చేశారు. ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యాలు లాగేశారు. కుబేరులై కూర్చున్నారు. ఒక్కొక్కరి ఇంటి ముందంట అంటే అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఇసుగొట్టలు ఉంటాయి చూడు, అంతంత వెండి శుద్ధలు తెచ్చుకున్నారంట. ఒక ఇంటి ముందు ఊరంతా ఊడిసి పోగు చేసే కసూది ఎక్కలు ఉంటాయి చూడు, అంతంత బంగారం సంపాదించుకున్నారంట. ఆ తర్వాత వాళ్ళకి ఎందుకో లోపల సేవ వచ్చేసి ఇంకా దేవుడేంటి, ఇంకా మందిరం ఏంటి, ఇంకా ధర్మశాస్త్రం ఏంటి, ఇంకా బతికాగట్టి ఇంకొంటే బాగా తిని తాగి సృష్టించి అంగేట్లు అక్కడ తేలిపోదామని మందిరాన్ని వదిలేసి ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెట్టేసి నీతి న్యాయం కొట్టేసి అబద్ధాలు చాటబట్టేసి దొంగ క్లాసు మొదలెట్టేసి లోకంలో విడుదలైపోయి ఆ నీళ్ళతో కలిసిపోయి దొంగలై చోరులై జోరులై అవిధేయులై అందులై గర్వంతులై క్రూరులై పశుప్రాయులై బ్రతుకుతున్న వేళ దేవుడు ఆకాశం నుండి చూసి అయ్యో ఐగుప్తులో మగ్గిపోయే వారిని ప్రేమించి వాళ్ళ మూలుగులు విని నా నాయకుడు నా కుమారుని పంపి అద్భుతాలు జరిగిస్తే ఇక్కడికి వచ్చి ఎంత ఆశీర్వాదం పొందిన తర్వాత మధ్యించి నన్ను వదిలిపెడతారా? అపవాది ఒడిలోకి వెళ్ళిపోతారా? అపవాది స్థలమైన పాతాళానికి దిగిపోతారా? ఇందుకైనా నా రుణం చేసుకుని ఇంత కష్టపడి తెచ్చింది ఇది కాదు. ఈ ప్రజలను విమోచించాలి. అపవాది శక్తిని కూల్చేయాలి. లోక కార్యాలను జైలు వేపించేయాలి. వీళ్ళ పాపాన్ని పరిహరించేయాలి. వీరి శాపాన్ని కొట్టేయాలి. వీరి దోషాన్ని పరిహరించాలి అని దేవుడు ఆలోచన చేసి పరలోకములో ఒక ఆలోచన సభ మన రూపములో చేయబడి ఉన్నారు. అపవాదికి లోబడి అసత్యములోకి వెళ్ళారు.